టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్టు తెలుస్తోంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెహ్వాగ్, ఆర్తి ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్టు తెలుస్తోంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయటం, సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తోంది. సెహ్వాగ్కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు, ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నారు. ఆర్యవీర్ గతేడాది నవంబర్లో జరిగిన అండర్-19 కోచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఆర్యవీర్ మేఘాలయతో జరిగిన మ్యాచ్లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు. వేదాంత్ అండర్-16 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి ఢిల్లీ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఇందులో 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. ఆర్తి సెహ్వాగ్ కంటే 2 ఏళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యాభవన్లో చదువుకుంది. సెహ్వాగ్, ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కానీ ఆర్తి కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఇటీవల కాలంలో భారత క్రికెట్ సర్కిల్లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. విడాకుల ప్రచారాన్ని చాహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తోంది. మరో భారత క్రికెటర్ మనీషా పాండే కూడా తన భార్య ఆశ్రితా శెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తోంది. మనీష్, ఆశ్రిత్ సైతం సెహ్వాగ్, ఆర్తి, చాహల్, ధనశ్రీ తరహాలోనే సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. వీరిద్దరికీ ముందు టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్ కు ముందు షమి, శిఖర్ ధావన్ కూడా తమ భార్యలతో విడాకులు తీసుకున్నారు. సెహ్వాగ్ ను క్రికెట్ సర్కిల్స్ లో ముద్దుగా నజఫ్గఢ్ నవాబ్, వీరు అని పిలుస్తారు. వీరు 1999లో భారత్ తరపున అరంగేట్రం చేసి 2013లో రిటైర్ అయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17,000కు పైగా పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరపున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్లో 23 టెస్టు సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్టుల్లో 2 ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు.